విద్యార్థి లోకానికి మేసిడ్ నమస్కారం ఫ్రెండ్స్. ఇంట్లో ఉండి ఇంగ్లీష్ నేర్చుకుందాం అనే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు డే 8 అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో, అంటే గత వీడియోలో మీరు ఏం నేర్చుకున్నారంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ని ఏ సందర్భంలో వాడాలి, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఎన్ని రకాల వాక్యాలు ఉంటాయి, వాక్యాల యొక్క నిర్మాణాన్ని నేర్చుకున్నారు. ఈ వీడియోలో ఈ క్లాస్ లో మీరు ఏం నేర్చుకోబోతున్నారంటే ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ప్రశ్నలు ఎన్ని రకాలు అవి నేర్చుకోబోతున్నారు. ప్రశ్నలు రెండు రకాలు, ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అండ్ డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్. వేటిని ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అంటారు? హెల్పింగ్ వర్బ్స్ చేత ప్రారంభించబడితే వాటిని ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అంటారు. వేటిని డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ అంటారు? డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఉంటాయి కదా, వాట్, వేరు, వెన్, వై, హౌ, వాటి చేత స్టార్ట్ అయితే అవి డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్. సో మనం ముందుగా ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ నేర్చుకున్నాం. సో నాతో పాటు రాజశేఖర్ మరియు వెంకటేష్ అనే ఇద్దరు విద్యార్థులు ఉన్నారు ఇక్కడ. ఈ అబ్బాయి అడుగుతాడు, ఈయన ఎస్ అంటాడు, ఈయన అడిగినప్పుడు ఈయన నో అంటాడు. ఫస్ట్ ముందుగా యూ అనే సబ్జెక్ట్ పైన ప్రశ్నలు ఎలా అడగాలి? ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అంటే హెల్పింగ్ వర్బ్స్ గుర్తుకు రావాలి. ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో రెండు హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి, హ్యావ్, హ్యాజ్. హ్యావ్, హ్యాజ్ లతోటే ప్రశ్నలు అడగాలి. హ్యావ్ చేత ఎప్పుడు అడగాలి? ఐ, వి, యుదే ప్లస్ ఎన్ని ప్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు హ్యావ్ చేత ప్రశ్నలు అడగాలి. హ్యాజ్ చేత ఎప్పుడు అడగాలి? హీ, షీ ప్లస్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు హ్యాజ్ వాడి ప్రశ్నలు అడగాలి. మెయిన్ వర్బ్ అయితే మూడో రూపంలో ఉండాలి. ముందుగా యూ అనే సబ్జెక్ట్ పైన మీరు లంచ్ చేశారని అడుగు బాబు. Have you taken lunch just now? Yes, I have taken lunch just now. జస్ట్ నౌ కూడా ఏం అక్కర్లేదు, జస్ట్ లంచ్ చేశారని అడగండి. Have you taken lunch? Yes, I have taken lunch. మీరు లంచ్ చేశారా అని అంటుండు. మీరే అడగండి, నువ్వు లంచ్ చేశావా అంటే అవును నేను లంచ్ చేశాను అని తెలుగులో కూడా చెప్పు. మళ్ళీ అడుగు, Have you taken lunch? నువ్వు లంచ్ చేసావా? Yes, I have taken lunch. అవును నేను లంచ్ చేశాను. యూ అయిపోయింది. దే Have they taken lunch? వారు లంచ్ చేశారా? Yes, they have taken lunch. అవును వారు లంచ్ చేశారు. హీ, Has he taken lunch? అతడు లంచ్ చేశాడా? Yes, he has taken lunch. అవును వారు లంచ్ చేశారు. అతడు లంచ్ చేశాడు. షీ, Has she taken lunch? ఆమె లంచ్ చేసిందా? Yes, she has taken lunch. అవును ఆమె లంచ్ చేసింది. చైతన్య. Has చైతన్య taken lunch? చైతన్య లంచ్ చేశాడా? Yes, చైతన్య has taken lunch. అవును చైతన్య లంచ్ తీసుకున్నాడు. స్వాతి. Has స్వాతి taken lunch? స్వాతి లంచ్ చేసిందా? Yes, స్వాతి has taken lunch. అవును స్వాతి లంచ్ తీసుకున్నది. ఇప్పుడు మీరు సబ్జెక్ట్ యువర్ ఫ్రెండ్, మీ ఫ్రెండ్ లంచ్ చేశాడా? Has your friend taken lunch? మీ ఫ్రెండ్ లంచ్ చేశాడా? Yes, my friend has taken lunch. అవును మా ఫ్రెండ్ లంచ్ చేశాడు. యువర్ ఫ్రెండ్స్. Have your friends taken lunch? మీ ఫ్రెండ్స్ లంచ్ చేశారా? Yes, my friends have taken lunch. అవును మా ఫ్రెండ్స్ లంచ్ చేశారు. మీరు అడగండి. ఇప్పుడు మీరు నో అనండి, ఇంకా తెలుగు అక్కర్లేదు, ఆల్రెడీ మీరు విన్నారు కదండి ఇందాక. ఇప్పుడు డైరెక్ట్ గా ఓన్లీ ఇంగ్లీష్ లో. Have you taken lunch? No, I haven't taken lunch. Have they taken lunch? No, they haven't taken lunch. Has he taken lunch? No, he hasn't taken lunch. Has she taken lunch? No, she hasn't taken lunch. Has Kavita taken lunch? No, Kavita hasn't taken lunch. Has Kavya taken lunch? No, Kavya hasn't taken lunch. Has your friend taken lunch? No, my friend hasn't taken lunch. Have your friends taken lunch? No, my friends haven't taken lunch. వండర్ఫుల్. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ అబ్బాయి అడిగినప్పుడు ఈయన అన్ని నో చెప్పాడు అనమాట. హ్యావ్ యూ టేకన్ లంచ్ అంటే లేదు నేను లంచ్ చేయలేదు అని అంటున్నాడు. నో, ఐ హ్యావ్ నాట్ టేకన్ అని. ఇవి ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అనమాట. మీరు కూడా ఇలాగే ప్రాక్టీస్ చేయండి. మనం ఇప్పుడు డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. 9 డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఉంటాయి కదా. ఫస్ట్ ఇప్పుడు వాట్ పైన, వాట్ హ్యావ్ యూ రిటర్న్, మీరు ఏం రాశారు? ఐ హ్యావ్ రిటర్న్ ఏ స్టోరీ అని చెప్పండి. ఒక 4 లేదా 6 సబ్జెక్ట్స్, నేను సబ్జెక్ట్స్ ఇస్తూ ఉంటాను, తెలుగులో కూడా అడగాలి. యూ, What have you written? నువ్వు ఏం రాసావు? I have written story. అవును నేను అవును కాదు, ఇవి డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్. నేను ఒక కథ రాశాను, ఐ హ్యావ్ రిటర్న్ ఏ స్టోరీ. I have written a story. నేను కథ రాశాను. దే, What have they written? వాళ్ళు ఏం రాశారు? They have written a story. వారు కథ రాశారు. ఒక కథ రాశారు. ఒక కథ రాశారు. హీ, What has he written? అతడు ఏం రాశాడు? He has written a story. అతను ఒక కవిత రాశాడు. షీ, What has she written? ఆమె ఏం రాసింది? She has written a story. ఆమె ఒక కథ రాసింది. కిరణ్. What has Kiran written? కిరణ్ ఏం రాశాడు? కిరణ్ has written a story. కిరణ్ ఒక కథ రాశాడు. కీర్తి. What has Kirti written? కీర్తి ఏం రాసింది? కీర్తి has written a story. కీర్తి ఒక కవిత రాసింది. యువర్ ఫ్రెండ్. What has your friend written? మీ ఫ్రెండ్ ఏం రాశాడు? My friend has written a story. మా ఫ్రెండ్ ఒక కవిత రాశాడు. కవిత కాదు, కథ. మీ యువర్ ఫ్రెండ్స్. What have your friends written? మీ ఫ్రెండ్స్ ఏం రాశారు? My friends have written a story. మా ఫ్రెండ్స్ ఒక కవిత రాశారు, కథ రాశారు. సో వాట్ పైన చూశారు కదా ఫ్రెండ్స్,
వీళ్ళిద్దరు వాటిపైన ప్రశ్నలు అడగడం ఎలా, జవాబులు చెప్పడం ఎలా మీకు చూపించారు. సో మీరు కూడా వాటిపైన ఇద్దరు ఫ్రెండ్స్ ఆపోజిట్ లో కూర్చొని ఇలా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా వస్తుంది. మీరు కంగారు పడాల్సిన పని ఏం లేదు. మీరు హైదరాబాద్కు రాలేనందుకు మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. కొందరికి హైదరాబాద్కు వచ్చి కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకోవడానికి సమయం ఉండదు. కాబట్టి మీరు ఇంట్లోనే ఉండే హాయిగా ఇంగ్లీష్ నేర్చుకోండి. ఈ కార్యక్రమం పేరే ఇంట్లో ఉండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. మీరు రోజు ఈ ఛానల్ ఆంగ్ల యజ్ఞం అని యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి. కాసేపు వినండి, కాసేపు అనండి, వినండి అనండి, వినండి అనండి, వచ్చేస్తుంది. మీరు ఒక ఫ్రెండ్తో ఫ్రెండ్షిప్ చేయండి. కోర్స్ అయిపోయే వరకు మీ పక్కింటి పర్మేట్స్ తోటి, మీ నైబర్ తోటి ఫ్రెండ్షిప్ చేయండి. రోజు ఇద్దరు కలిసి ఇలా ప్రాక్టీస్ చేయండి, వచ్చేస్తుంది. వాట్ అయిపోయింది. ఇప్పుడు వేర్ మీరు అడగండి. వేర్ పైన వేర్ హ్యావ్ యూ గాన్ అంటే ఐ హ్యావ్ గాన్ టు ఆఫీస్. మీ ఇష్టం ఏదైనా చెప్పండి. వేర్ హ్యావ్ యూ గాన్ తెలుగులో మీరు ఎక్కడికి వెళ్ళారు? ఐ హావ్ గాన్ టు ఆఫీస్, నేను ఆఫీస్ కి వెళ్ళాను. వేర్ హ్యావ్ దే గాన్ వారు ఎక్కడికి వెళ్ళారు? దే హ్యావ్ గాన్ టు ఇన్స్టిట్యూట్, వారు ఇన్స్టిట్యూట్ కి వెళ్ళారు. వేర్ హ్యాస్ హీ గాన్ అతడు ఎక్కడికి వెళ్ళాడు? హి హాస్ గాన్ టు ఇన్స్టిట్యూట్, అతను ఇన్స్టిట్యూట్ కి వెళ్ళాడు. వేర్ హ్యాస్ షీ గాన్ ఆమె ఎక్కడికి వెళ్ళింది? షీ హాస్ గాన్ టు టెంపుల్, ఆమె టెంపుల్ కి వెళ్ళింది. వేర్ హ్యాస్ కవిత గాన్? కవిత హ్యాస్ గాన్ టు ముంబై, కవిత ముంబైకి వెళ్ళింది. వేర్ హ్యాస్ కావ్య గాన్? కావ్య హ్యాస్ గాన్ టు హైదరాబాద్, కావ్య హైదరాబాద్ కి వెళ్ళింది. వేర్ హ్యాస్ యువర్ ఫ్రెండ్ గాన్? మై ఫ్రెండ్ హ్యాస్ గాన్ టు కాలేజ్, మా ఫ్రెండ్ కాలేజ్ కి వెళ్ళాడు. వేర్ హ్యావ్ యువర్ ఫ్రెండ్స్ గాన్? మై ఫ్రెండ్స్ హ్యావ్ గాన్ టు కాలేజ్, మా ఫ్రెండ్స్ కాలేజ్ కి వెళ్ళారు. చూసారు కదా ఫ్రెండ్స్, వాట్ విన్నర్, వేర్ విన్నర్. నెక్స్ట్ ఇప్పుడు వై. మీరు అడగండి వై హ్యావ్ యూ గాన్ టు ముంబై అంటాడు ఈయన. ఐ హ్యావ్ గాన్ టు ముంబై టు అటెండ్ ఏ ఫంక్షన్ కానీ, టు మీట్ మై ఫ్రెండ్స్ కానీ, టు మీట్ ముఖేష్ అంబానీ కానీ, మీ ఇష్టం వచ్చిన ఆన్సర్, టు పర్చేస్ ఏ కార్ కానీ. వై హ్యావ్ యూ గాన్ టు ముంబై, నువ్వు ముంబైకి ఎందుకు వెళ్ళావు? ఐ హావ్ టు గాన్ టు ముంబై. ఐ హావ్ గాన్ టు ముంబై టు పర్చేస్ ఏ కార్. నేను ముంబైకి కారు కొనడానికి వెళ్ళినా. కొన్నావు మరి? పర్వాలేదు. వై హ్యావ్ దే గాన్ టు ముంబై, వారు ముంబైకి ఎందుకు వెళ్ళారు? దే హ్యావ్ గాన్ టు ముంబై టు పర్చేస్ ఏ కార్. వారు ముంబై కారు కొనడానికి వెళ్ళారు. వై హ్యాస్ హీ గాన్ టు ముంబై, అతను ముంబైకి ఎందుకు వెళ్ళాడు? హీ హ్యాస్ గాన్ టు ముంబై టు పర్చేస్ ఏ కార్. అతడు ముంబైకి కారు కొనడానికి వెళ్ళాడు. వై హ్యాస్ షీ గాన్ టు ముంబై, ఆమె ముంబైకి ఎందుకు వెళ్ళింది? షీ హ్యాస్ గాన్ టు ముంబై టు పర్చేస్ ఏ కార్. ఆమె ముంబైకి కారు కొనడానికి వెళ్ళింది. యువర్ ఫ్రెండ్. వై హ్యాస్ యువర్ ఫ్రెండ్ గాన్ టు ముంబై, మీ ఫ్రెండ్ ముంబైకి ఎందుకు వెళ్ళాడు? మై ఫ్రెండ్ హ్యాస్ గాన్ టు ముంబై టు పర్చేస్ ఏ కార్. మా ఫ్రెండ్ ముంబై కారు కొనడానికి వెళ్ళాడు. యువర్ ఫ్రెండ్స్. వై హ్యావ్ యువర్ ఫ్రెండ్స్ గాన్ టు ముంబై, మీ ఫ్రెండ్స్ ముంబైకి ఎందుకు వెళ్ళారు? మై ఫ్రెండ్స్ హ్యావ్ గాన్ టు ముంబై టు పర్చేస్ ఏ కార్. మా ఫ్రెండ్స్ ముంబైకి కారు కొనడానికి వెళ్ళారు. నేమ్స్. వై హ్యాస్ నరేంద్ర గాన్ టు ముంబై, నరేంద్ర ముంబైకి ఎందుకు వెళ్ళాడు? నరేంద్ర హ్యాస్ గాన్ టు ముంబై టు పర్చేస్ ఏ కార్. నరేంద్ర ముంబైకి కారు కొనడానికి వెళ్ళాడు. వై హ్యాస్ రాణి గాన్ టు ముంబై, రాణి ముంబైకి ఎందుకు వెళ్ళింది? రాణి హ్యాస్ గాన్ టు ముంబై టు పర్చేస్ ఏ కార్. రాణి ముంబైకి కారు కొనడానికి వెళ్ళింది. చూశారు కదా ఫ్రెండ్స్, 3 WH వర్డ్స్ అయిపోయింది. వాట్ అయిపోయింది, వేర్ అయిపోయింది, వై అయిపోయింది. ఇప్పుడు వెన్ హ్యావ్ యూ టేకెన్ లంచ్. నువ్వు అడుగు. వెన్ హ్యావ్ యూ టేకెన్ లంచ్? ఐ హావ్ టేకెన్ లంచ్ జస్ట్ నౌ. లంచ్ ఎప్పుడు చేశారు? మీరు లంచ్ ఎప్పుడు చేశారు? ఐ హావ్ టేకెన్ లంచ్ జస్ట్ నౌ, నేను ఇప్పుడే లంచ్ చేశాను. వై దే హ్యావ్ when they have taken lunch? They have taken lunch. When they have taken lunch? when have they taken lunch? When have they taken lunch? వారు లంచ్ ఎప్పుడు చేశారు? They have taken lunch just now. వారు ఇప్పుడే లంచ్ చేశారు. When has he taken lunch? అతడు లంచ్ ఎప్పుడు చేశాడు? He has taken lunch just now. అతను ఇప్పుడే లంచ్ చేశాడు. When has she taken lunch? ఆమె లంచ్ ఎప్పుడు చేసింది? She has taken lunch just now. ఆమె ఇప్పుడే లంచ్ చేసింది. When has Kavya taken lunch? కావ్య లంచ్ ఎప్పుడు చేసింది? Kavya has taken lunch just now. కావ్య ఇప్పుడే లంచ్ చేసింది. When has Raju taken lunch? రాజు లంచ్ ఎప్పుడు చేశాడు? Raju has taken lunch just now. రాజు ఇప్పుడే లంచ్ చేశాడు. When has your friend taken lunch? మీ ఫ్రెండ్ లంచ్ ఎప్పుడు చేశాడు? My friend has taken lunch just now. మా ఫ్రెండ్ ఇప్పుడే లంచ్ చేశాడు. When have your friends taken lunch? మీ ఫ్రెండ్స్ ఎప్పుడు లంచ్ చేశారు? My friends have taken lunch just now. మా ఫ్రెండ్స్ ఇప్పుడే లంచ్ చేశారు. వెరీ గుడ్. సో వాట్, వేర్, వై, వెన్ 4 WH వర్డ్స్ అయిపోయింది. ఇంకా 5 ఉన్నాయి. ఇప్పుడు ఏం చేద్దాం? హూ. ఫ్రెండ్స్, ఇప్పుడు హూ అనే WH వర్డ్ పైన ప్రశ్నలు ఎలా అడగాలో చూద్దాం. అడుగు బాబు. హూ అనే WH వర్డ్. Who has met you just now? Prabhas has met me just now. అంటే నేను ఇందాకనే ఎవరు కలిశారు అంటే ప్రభాస్ హ్యాస్ మెట్ మీ జస్ట్ నౌ అన్నావు. నేను ఇందాకనే ప్రభాస్ కలిశాడు. తెలుగులో కూడా చెప్పండి. Who has met him just now? అతన్ని ఎవరు కలిశారు? Prabhas has met him. ప్రభాస్ ఇప్పుడే అతన్ని కలిశాడు. Who has met her just now? Prabhas has met her. ఆమెను ఇప్పుడే ప్రభాస్ కలిశాడు. Who has met them just now?
ప్రభాస్ హ్యాస్ మెట్ దెమ్ జస్ట్ నౌ. వారిని ఇప్పుడే ప్రభాస్ కలిశాడు. హూ హ్యాస్ మెట్ సంతోష్ జస్ట్ నౌ. ప్రభాస్ హ్యాస్ మెట్ సంతోష్. ప్రభాస్ సంతోష్ ని కలిశాడు. హూ హ్యాస్ మెట్ గీతిక జస్ట్ నౌ. ప్రభాస్ హ్యాస్ మెట్ గీతిక. ప్రభాస్ గీతికని ఇప్పుడే కలిశాడు. ఇది హూ అన్నమాట. ఇప్పుడు హూమ్ పైన నీవెవరిని కలిసావు? హూమ్ హ్యావ్ యూ మెట్ చేస్తున్నావు. హూమ్ చిరంజీవి అని చెప్పు. హూమ్ హ్యావ్ యూ మెట్ దెమ్. హూమ్ హ్యావ్ యూ మెట్. నీవెవరిని కలిసావు? హూమ్ హ్యావ్ యూ మెట్ నౌ. హూమ్ హ్యావ్ యూ మెట్. హూమ్ హ్యావ్ యూ మెట్. తెలుగులో మీరు ఎవరిని కలిశారు? ఐ హావ్ మెట్ చిరంజీవి జస్ట్ నౌ. నేను ఇప్పుడే చిరంజీవిని కలిశాను. హూమ్ మెట్ దెమ్ నౌ. మెట్ దెమ్. మీరు ఎవరిని కలిశారు అంటేనేమో హూమ్ హ్యావ్ యూ మెట్. వారెవరిని కలిశారు? హూమ్ హ్యావ్ దే మెట్. హూమ్ హ్యావ్ దే మెట్. హూమ్ హ్యాస్ హీ మెట్. హూమ్ హ్యావ్ యూ మెట్. వారు ఎవరిని కలిశారు చెప్పు. వారు ఎవరిని కలిశారు చెప్పు. హూమ్ హ్యావ్ యూ మెట్ నౌ. కరెక్టా బాబు? వారు సార్. వారు ఎవరిని కలిశారు? Whom have they met now? Whom have they met now? Just now. పర్వాలేదు మళ్ళీ అడుగు. Whom have they met just now? They have met చిరంజీవి just now. వారు ఇప్పుడే చిరంజీవిని కలిశారు. Whom has he met now? Whom has he met now? He has met చిరంజీవి just now. కాకుండా just now. Whom has he met just now? అతడు ఇందాకనే ఎవరిని కలిశాడు? ఎంతకు ముందే ఎవరిని కలిశాడు? He has met చిరంజీవి just now. అతను చిరంజీవిని ఇప్పుడే కలిశాడు. Whom has she met just now? ఆమె ఇప్పుడు ఎవరిని కలిసింది? She has met రామ్ చరణ్ just now. ఆమె ఇప్పుడే రామ్ చరణ్ కలిసింది. Whom has సంతోష్ met just now? సంతోష్ has met ప్రభాస్ just now. సంతోష్ ఇప్పుడే ప్రభాస్ ని కలిశాడు. Whom has గీత met just now? గీత has met చిరంజీవి just now. గీతిక ఇప్పుడే చిరంజీవిని కలిసింది. రైట్. సో ఫ్రెండ్స్ చూశారు కదా, హూ అయిపోయింది, హూమ్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు whose advice have you taken? I have taken KCR's apostrophes. I have taken KCR's advice అని చెప్పి అన్నిటికీ KCR's అని చెప్పి. Whose advice have you taken? Whose advice have you taken? నువ్వు ఎవరి సలహా తీసుకుంటావు? KCR advice. I have taken KCR's advice. నేను KCR యొక్క సలహా తీసుకున్నాను. Whose advice have they taken? వారు ఎవరి సలహా తీసుకున్నారు? చంద్రబాబు. They have taken advice. They have taken Chandrababu's advice. They have taken Chandrababu's advice. వారు చంద్రబాబు యొక్క సలహా తీసుకున్నారు. ఇట్లా రకరకాల పేర్లు. Whose advice has he taken? అతడు ఎవరి అడ్వైస్ తీసుకున్నాడు? He has taken నరేంద్ర మోడీ advice. నరేంద్ర మోడీ's advice. అతను నరేంద్ర మోడీ యొక్క సలహా తీసుకున్నాడు. Whose advice has he taken? ఆమె ఎవరి అడ్వైస్ తీసుకుంది? She has taken రాహుల్ గాంధీ's advice. ఆమె రాహుల్ గాంధీ సలహా తీసుకున్నది. Whose advice has సంతోష్ taken? సంతోష్ ఎవరి అడ్వైస్ తీసుకున్నాడు? సంతోష్ has taken his father's advice. సంతోష్ వాళ్ళ ఫాదర్ యొక్క సలహా తీసుకున్నాడు. Whose advice has గీతిక taken? ఆ గీతిక ఎవరి అడ్వైస్ తీసుకుంది? గీత has taken her father's advice. గీతగా ఆమె తండ్రి యొక్క సలహా తీసుకున్నది. వెరీ గుడ్. సో whose అయిపోయింది. విచ్. ఇప్పుడు విచ్ పైన ప్రశ్నలు అడగాలి. ఏమని అడుగుతావు విచ్ పైన? విచ్ గేమ్ హ్యావ్ యూ ప్లేడ్ అని. మీరు ఏ గేమ్ ఆడారు అడుగు. విచ్ గేమ్ హ్యావ్ యూ ప్లేడ్ just now? I have played cricket just now. నేను ఇప్పుడే క్రికెట్ ఆడాను. గేమ్ ఆడేవంటే క్రికెట్. Which game they have played? Which game have they played just now? They have played volleyball just now. వారు ఇప్పుడే వాలీబాల్ ఆడారు. Which game has he played just now? అతను ఇందాకనే ఏ గేమ్ ఆడాడు? He has played volleyball just now. అతను ఇప్పుడే వాలీబాల్ ఆడాడు. Which game has she played just now? She has played tennis just now. ఆమె ఇప్పుడే టెన్నిస్ ఆడింది. Which game Santosh played just now? Has Santosh played just now? Santosh has played cricket just now. Santosh ఇప్పుడే క్రికెట్ ఆడాడు. Which game has Geeta played just now? Geetika played just now. Geetika has played cricket just now. Geetika ఇప్పుడే క్రికెట్ ఆడింది. రైట్. సో ఇప్పుడు హౌ పైన చివరి WH వర్డ్ ఫ్రెండ్స్. హౌ పైన హౌ హ్యావ్ యూ గాన్ టు ఆఫీస్? I have gone to bike. I have gone to office by bike, కొన్ని ఆన్ ఫుట్, కొన్ని బై కార్, బై ట్రైన్ అన్ని చెప్పు. How have you gone to office? నీవు ఆఫీస్కి ఎలా వెళ్ళావు? I have gone to office by bike. నేను బైక్ మీద ఆఫీస్కి వెళ్ళాను. ఓకే. How have they gone to office? వారు ఆఫీస్కి ఎలా వెళ్ళారు? They have gone to office by train. వారు ట్రైన్ లో ఆఫీస్కి వెళ్ళారు.
హౌ హ్యాస్ హీ గాన్ టు ఆఫీస్? అతను ఆఫీస్ కి ఎలా వెళ్ళాడు? He has gone to office by car. అతను కార్ తోని వెళ్ళాడు. హౌ హ్యాస్ షీ గాన్ టు ఆఫీస్? She has gone to office on foot. ఆమె ఆఫీస్ కి తన పాదాలతో వెళ్ళింది. అంటే నడిచి వెళ్తే నడిచి వెళ్ళింది. ఓకే. హౌ హ్యాస్ సంతోష్ గాన్ టు ఆఫీస్? సంతోష్ ఆఫీస్ కి ఎలా వెళ్ళాడు? సంతోష్ has gone to by cycle. సంతోష్ సైకిల్ మీద ఆఫీస్ కి వెళ్ళాడు. హౌ హ్యాస్ గీతిక గాన్ టు ఆఫీస్? గీతిక ఆఫీస్ కి ఎలా వెళ్ళింది? గీతిక has gone to by bike on office. గీతిక బస్సులో ఆఫీస్ కి వెళ్ళింది. బైక్ అన్న బస్ బైక్. బైక్స్. సరే, బస్ లో వెళ్ళిందా? బస్సులో వెళ్ళింది. బస్ లో వెళ్ళే పాప పర్వాలేదు. సో చూశారు కదా ఫ్రెండ్స్, మీరు ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో 9 WH వర్డ్స్ పైన అంటే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకున్నారు. 9 WH వర్డ్స్ పైన ప్రశ్నలు ఎలా అడగాలి, జవాబులు ఎలా చెప్పాలో నేర్చుకున్నారు. ఈ వీడియోలో ఎలా అయితే ఇక్కడ విద్యార్థులు ప్రాక్టీస్ చేస్తున్నారో మీరు కూడా మీ ఫ్రెండ్ తోటి ఇలాగే ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ వర్బులు తీసుకోండి. 20 సార్లు వినాలి, 60 సార్లు అనాలి. వచ్చేస్తుంది ఇంగ్లీష్. ఈజీగా నేర్చుకోండి. ఇంట్లోనే ఉండే హాయిగా. ఏ హైదరాబాద్ అవసరం లేదు, ఏ ముంబై అవసరం లేదు, ఏ చెన్నై అవసరం లేదు. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మీరు ఇంగ్లాండ్ వెళ్ళాల్సిన పని లేదు, అమీర్పేట్కి రావాల్సిన పని లేదు, అమెరికాకి రావాల్సిన పని లేదు. హాయిగా ఇంట్లోనే ఉండండి. మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటూనే ఉండండి. మేము మీకు రోజు రకరకాల టాపిక్స్ పైన వీడియోస్ చేసి పంపిస్తూనే ఉంటాం. మీరు ఎంజాయ్ చేస్తుండండి. సో మీకు ఈ వీడియో పైన అంటే మీ అభిప్రాయాలని, సలహాలను, సూచనలను కామెంట్ బాక్స్ లో తెలియజేయగలరు. మీకు టీచింగ్ స్పీడ్ ఉందా, స్లోగా ఉందా, మీకు ఏమైనా ఎగ్జాంపుల్స్ ఇంకా సరిపోయినాయా, సరిపోవట్లేదా, ఇంకా ఎగ్జాంపుల్స్ ఎక్కువ చెప్పాలా? సో మీరు కూడా ఈ ఛానల్ని ఎంకరేజ్ చేయండి. సో మేము చేసిన ఈ ప్రయత్నం మీకు చక్కగా అర్థమైందని ఆశిస్తూ అతి త్వరలో మరో చక్కటి వీడియోతో మీ ముందు కోసము. అంతవరకు సెలవు. ఇట్లు విద్యార్థి బృందం మరియు మీ ఏఎస్ రెడ్డి. నమస్కారం.